కాలం తిరిగినా యుగాలు మారినా ఒక పేరు మాత్రం చరిత్రలో కాదు చైతన్యంలో జీవిస్తుంది. ఆయనే శ్రీకృష్ణుడు. మనకు తెలిసిన కృష్ణుడు వెన్నదొంగ, గోపికల ప్రియుడు, గీత ఉపదేశకుడు. కాని ఈ వీడియోలో మీరు వినబోయే విషయాలు పాఠ్యపుస్తకాల్లో లేవు, సినిమాల్లో లేవు, చాలామందికి ఇప్పటికీ తెలియని రహస్యాలు. ఈ వీడియో చివరి వరకు చూస్తే శ్రీకృష్ణుడిని మీరు కొత్తగా అర్థం చేసుకుంటారు. కృష్ణుడు దేవుడు కంటే ముందు పూర్తి మానవుడు. శ్రీకృష్ణుడు ఎప్పుడూ నేను దేవుణ్ణి అని చెప్పలేదు. ఆయన జీవితం మొత్తం మానవ బాధలతోనే మొదలైంది. పుట్టిన వెంటనే మరణభయం, తల్లిదండ్రుల నుంచి విడిపోవడం, అడుగడుగునా కుట్రలు, చివరికి తన వంశమే నశించడం. ఆయన దేవుడైన జీవితాన్ని మానవుడిలానే అనుభవించాడు. అందుకే గీతలో కూడా బాధ తప్పదు, కాని ధైర్యం నీ చేతుల్లో ఉంది అని చెప్పారు. రాధ పేరు మహాభారతంలో లేదు. అయినా ఎందుకు? కృష్ణుడి పేరు వింటే ముందుగా రాధ అనే గుర్తుకు వస్తుంది. కారణం ఇది: రాధ అంటే ఆత్మ, కృష్ణుడు అంటే పరమాత్మ. వాళ్ల ప్రేమ శరీరానికి కాదు, చైతన్యానికి. అందుకే రాధాకృష్ణులకి పెళ్లి జరగలేదు. ఎందుకంటే ఆత్మకు పరమాత్మకు పెళ్లి అవసరం లేదు, ఐక్యతే చాలు. ఇది చాలామందికి తెలియని గాఢమైన తత్వం. నెమలి ఈక ఎందుకు? నెమలి అందమైనదే, కాని దాని కాళ్ళు అతి సాధారణంగా ఉంటాయి. అర్థం: అందం తలపై ఉండొచ్చు, కాని వినయం పాదాల దగ్గర ఉండాలి. కృష్ణుడు చెబుతున్నాడు, నీకు ఎంత గొప్పదనం ఉన్నా అహంకారం మాత్రం ఉండకూడదు. కృష్ణుడు శంఖం ఊదినప్పుడు యుద్ధం మొదలవలేదు. అసలు అర్థం: శంఖనాదం అంటే అంతరంగ ధ్వని. మన మనసులో ఉన్న భయం, సందేహం, అజ్ఞానం, వాటిని తొలగించడానికి ఆ ధ్వని. అందుకే గీత ఉపదేశం కూడా శంఖనాదంతోనే మొదలైంది. మహాభారత యుద్ధంలో కృష్ణుడు ఒక్క బాణం కూడా వేయలేదు. కాని వ్యూహం ఆయనే, ధైర్యం ఆయనే, నిర్ణయం ఆయనే. ఇది మన జీవితానికి పెద్ద పాఠం. నువ్వు ప్రతిసారీ పోరాడాల్సిన అవసరం లేదు. సరైన ఆలోచన ఉంటే విజయం నీదే. కృష్ణుడు యుద్ధంలో చనిపోలేదు, రాజుగా మరణించలేదు. ఒక వేటగాడి బాణం పాదాన్ని తాకింది. అర్థం: ఎంత గొప్పవాడైనా శరీరం మాత్రం నశ్వరమే. కృష్ణుడు చనిపోలేదు, కేవలం లీల ముగిసింది. ఇది మనకు చెబుతున్న చివరి సందేశం. నీ పాత్ర పూర్తయ్యాక నీవు వెళ్ళిపోవాలి, అహంకారం లేకుండా. శరీరంగా కాదు, సూత్రంగా. నిజం మాట్లాడితే కృష్ణుడు, ధర్మం వైపు నిలబడితే కృష్ణుడు, కష్టంలో ధైర్యం చూపితే కృష్ణుడు. నువ్వు నీ కర్తవ్యం నిజాయితీగా చేస్తే అక్కడే కృష్ణుడున్నాడు. శ్రీకృష్ణుడు మనకు దేవుడు మాత్రమే కాదు, ఒక మార్గదర్శి, ఒక మిత్రుడు, ఒక గురువు. కాలం ఎంత మారినా మనసు ఎప్పుడూ ఒకటే. అందుకే కృష్ణుడు ఎప్పటికీ అవసరమే. బ్లూ హార్ట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు కామెంట్లో చెప్పండి. జై శ్రీకృష్ణ. ఫోల్డెడ్ హ్యాండ్స్.